హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఈ రోజు మనతో ఈ పాడ్కాస్ట్ లోకి నవీన్ అనేసి ఒక పిల్ల బచ్చా వచ్చాడు. వీని బాధ ఏందో చూడండి. చెప్పురా బచ్చా. నా పేరు నవీన్. నేను ఇప్పటి నుండి మీకు ఈ ఛానల్లో కనిపిస్తాను. ఈ రాజు గారిని మనం ఇప్పటి నుండి చెక్కేద్దాం. సరేరా, ఈ రోజు టాపిక్ ఏంటంటే మన హీరోస్ లో ఎవరు గొప్పలో డిస్కస్ చేద్దాం. నేను మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. మరి నువ్వెవరు ఫ్యాన్ రా బాగా? ఏం మాట్లాడుతున్నావురా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న వీరాభిమాని రా నేను. డైలాగ్ తెలుసుగా, మనల్ని ఎవడరా ఆపేది, అక్కడ అందరికి తెలుసులేరా. మీ ఓడు మూవీస్ లో ఏం చేయలేక రాజకీయాల్లోకి పోయాడు అనేసి. అవునరా, మీ ఓడు డాన్స్ ఏందిరా అట్లా చేస్తాడు. అరే బచ్చా, మా అన్న మీ వాడిలా భూమికి 3 అడుగులు లేడు తెలుసుగా. మా అన్నది 6 అడుగుల బుల్లెట్. మా అన్నది స్క్రీన్ మీద కనిపిస్తే చాలు చొక్కాలు చించుకుంటాం. ఓయమ్మా చూసాంరా. అవునరా, అజ్ఞాతవాసి మూవీ ఎందుకు ఎగిరిపోయిందంటావు? పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారన్నాడు గారా డైరెక్టర్ త్రివిక్రమ్. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. మీ శక్తి మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాలేదు లేరా. మీ డైరెక్టర్ మెహర్ రమేష్ అన్న ఏం తక్కువ. ఆయన కూడా ఫుల్ గా లేపాడుగా మీ వాడిని. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. సరే, ఫ్లాప్ మూవీస్ గురించి మనం మాట్లాడుకోవడం వద్దు. మీ ఓనికి ఎన్ని హిట్స్ ఉంటాయరా? తిప్పి కొడితే ఒక 5 ఉంటాయా మీ ఓడి మొత్తం కెరీర్ లో? చెప్తా రాసుకో. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటం రాయుడు, భీమ్లా నాయక్, ఇవన్నీ ఇండస్ట్రీ హిట్స్ రా. హౌలే, నవ్వొస్తుందిరా. ఇంకా చెప్పు. జానీ, గుడుంబా శంకర్, కొమరం పులి, కొమరం కుందేలు, ఇవి ఎందుకు మిస్ చేసావు? సరే సార్, మీరు చెప్పండి, మీ బుడ్డోడికి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీ ఓడు ఏ మాత్రం పొడిచాడు. ఒరే నాయనా, మా ఓడు చెడ్డీలు వేసుకునే టైంకి ఇండస్ట్రీ నేలాడు. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, దేవర, ఇన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆపురా నీ అబ్బా, ఆపు. నోటికి ఏదొస్తే అది వాగుతున్నావు. ఎవడరా చెప్పింది నీకు అవి ఇండస్ట్రీ హిట్స్ అనేసి? ఇదంతా వద్దురా. ఈ వీడియోకి ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దాం. గాయస్, మీరు కామెంట్ బాక్స్ మొత్తం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని నింపేయండి. చెప్తా గాయస్, వాని మాటలు ఎవరు పట్టించుకోవద్దు. కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు పవర్ స్టార్ అని కామెంట్ చేయండి. చూస్తే మన కామెంట్సే కనపడాలి. ఏమో లేరా, మా ఓడు మీ ఓనిలా రీమేక్ మూవీస్ అయితే చేయలేగా. మగోళ్ళ కొత్త స్టోరీస్ తో చేశాడు. అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యాడు. సొంత స్టోరీస్ చేసి మీ ఓడి వీకింది ఏముందో. ఒరే, రాజమౌళి లేకుంటే మీ ఎన్టీఆర్ ఎప్పటికి 0లోనే ఉండేవాడు రా. రాజమౌళి గుడి కట్టాలి మీరు. ఆయన నమ్మేరా, మేము సంకనాకపోయాం. RRR లో మా వాడిని సైడ్ క్యారెక్టర్ చేసి మీ రామ్ చరణ్ పైకి లేపుకున్నారు గారా. ఇప్పుడు నిజం మాట్లాడవరా తమ్ముడు. మీ ఓడి యాక్టింగ్ ఆ రేంజ్ లో ఉంటుందనేసి సైడ్ క్యారెక్టర్ ఇచ్చారు. అయినా భలే సెట్ అయ్యాడు కదరా బుడ్డోడు. గోపాల మూవీలో అండ్ భీమ్లా నాయక్ మూవీలో హీరో ఎవరంటావు? పవన్ కళ్యాణేనా? నాకైతే ఎక్కడ కనపడలే. నీకు అది తెలియాలి అంటే ముందు మా దేవర కథ తెలియాలి. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు.